హాయ్ అండి అందరికీ. ఈ మధ్యలో అయితే వీడియోలు రాకనైతే చాలా రోజులు అవుతుంది. పండుగ రోజు అయితే ఒక వీడియో పెట్టినాం అంతే. ఎందుకోసం అని అంటే మా పెద్దోనికి అయితే హెల్త్ బాగాలేదు అని చెప్పినాయి కదా. మా పెద్దోనికి అయితే ఆరోగ్యం అయితే బాగాలేదు. ఇప్పుడే కొంచెం తక్కువ అయింది. ఎందుకంటే ఇక కొంచెం తక్కువ అయినా కాకపోయినా కానీ హాస్టల్ అయితే వెళ్ళాలి కదా, సార్లు అయితే ఊరుకుంటారు. అందుకోసమనే హాస్పిటల్లోనే అయితే 2 సార్లు అయితే చూపించినాం. ఇప్పుడైతే కొంచెం అయితే తక్కువ అయింది. ఈరోజు అయితే మా పెద్దోడు అయితే రేపు హాస్టల్ పోతుండని అయితే చికెన్ కర్రీ చూడండి. చికెన్ కర్రీ చేత అయితే బాగా ఘోరంగా ఆగింది. చికెన్ కర్రీ చూడండి. బగారా రైస్ కలర్ అయితే చాలా బాగా వచ్చింది. మేమైతే అసలు పండగ చేసుకోలేము. పండగ రోజు అయితే అమ్మనైతే ఎట్లా పండగ చేసుకుంటలేము కాబట్టి పిల్లగాడు వచ్చిండు కదా, ఆరోగ్యం బాగాలేదు కదా అని అయితే అమ్మనైతే అక్కడికి రమ్మన్నది. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. అసలు పోము అని అనుకున్నాం కానీ ఈ అమ్మనైతే అమ్మను అన్ననైతే ఊరికి అన్నారు పండగ రోజు ఒక్కరోజు చచ్చిపోరు అంటే ఆ రోజు పండగ రోజు అయితే సాయంత్రం అయిపోయే వరకు సాయంత్రం అయితే వెళ్ళినాం. మళ్ళీ ప్రొద్దున్నేనైతే లేచి వచ్చినాం. ఎందుకంటే మా పెద్దోనికి అయితే ఆరోగ్యం బాగాలేదు. అయితే నాకు అస్సలే అంత మనసులో పట్టలేదు, అంత మంచిగా అనిపించలేదు. ఆ రోజైతే అట్లా అయిపోయింది. అందుకోసమే ఈ మధ్యలో అయితే వీడియోలు అయితే ఏం లేవు. వాడు వచ్చిన సుద్దలు అయితే వాహనంతోటే తిరుగుడు అవుతుంది. ఇప్పుడైతే కొంచెం అయితే తక్కువ అయింది. రేపైతే హాస్టల్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకోసమనే వాని కోసం అని అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, చపాతీ చేసిన. చపాతీ పూరి చేసిన. మా పెద్దోనికి పూరి ఇష్టం అని అయితే పూరి అయితే చేసిన. మేమైతే ఆయిల్ అయితే ఎక్కువ తినాం, అందుకోసమనే ఎక్కువ పూరి అయితే వేస్తాం. అందుకే చపాతీ చేసిన. ఏమైనా ఇష్టం ఏదైనా తినని అందుకోసమనే ఈరోజు అయితే మా ఇంట్లో ఈ ఫెషన్. మేము అసలు పండుగ వస్తుందని చేసుకోలేము. ఇక్కడ అసలు పిండి వంటలు ఇస్తాం ఏం చేయలేను. అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిన అమ్మనే చేసింది. నైట్ మీ డిన్నర్లోకి మీరు ఏం చేసుకుంటారో కామెంట్ అయితే ఇవ్వండి. ఈరోజు మా డిన్నర్లోకి అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, పూరి, చపాతీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.